Hello, welcome to Quantum Online Academy. This is your Dr. Nagaraju Pendam. In this video, we are discussing about one more important science and technology topic, that is the burning issue topic. Once we have to see, recently making the world's first carbon 14 diamond battery. వరల్డ్స్ కార్బన్ 14 డైమండ్ బ్యాటరీ మొట్టమొదటిసారి ప్రపంచంలో కార్బన్ 14 డైమండ్ బ్యాటరీని అనే దాన్ని తయారు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం లీథియం అయాన్ బ్యాటరీని మనం వాడుతున్నాం. ఈ లీథియం అయాన్ బ్యాటరీతో చాలా ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ చేయాల్సి వస్తుంది. బ్యాటరీలు పేలిపోతున్నాయి, బ్యాటరీ సాచురేషన్గా ఉండట్లేదు, ఇవన్నీ ప్రాబ్లంలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనము ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కార్బన్ 14 అనేది ఇది మన జీవన విధానంలో ఉన్నటువంటి కార్బన్ డేటింగ్ అనేటటువంటి టెస్ట్ చేయడానికి ఉపయోగించేటటువంటి రేడియో ఐసోటోప్ కార్బన్ 14. ఇది కార్బన్ 14 డైమండ్ బ్యాటరీని కనుక్కోవడం అనేది జరిగింది. ఒకసారి చూడండి, ఎవరు కనుక్కున్నారు ఈ కార్బన్ 14 డైమండ్ బ్యాటరీ? వరల్డ్స్ ఫస్ట్ కార్బన్ 14 డైమండ్ బ్యాటరీ సైంటిస్ట్ ఎట్ ద యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టోల్ and United Kingdom Atomic Energy Authority, University of Bristol and the United Kingdom Atomic Energy Authority, ఈ రెండు సంస్థలు కలిసి యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టోల్ అండ్ యునైటెడ్ కింగ్డమ్ లండన్కి చెందినటువంటి ఆటమిక్ ఎనర్జీ అథారిటీ వాళ్ళు డెవలప్ చేసిరు. అథారిటీకి చెందినటువంటి సైంటిస్టులు డెవలప్డ్ ద కార్బన్ 14 డైమండ్ బ్యాటరీ. దేన్ని డెవలప్ చేసిరు? కార్బన్ 14 డైమండ్ బ్యాటరీని డెవలప్ చేయడం అనేది జరిగింది. ఇది ప్రపంచంలో మొట్టమొదటి డైమండ్ బ్యాటరీ. అండ్ ఎక్స్ట్రాడినరీ టెక్నాలజీ కేపబుల్ ఆఫ్ పవరింగ్ డివైజెస్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. అంటే కొన్ని సంవత్సరాల, వేల సంవత్సరాల వరకు మనం డివైజెస్కు పవర్ సప్లై చేయడానికి ఇది చాలా అనువైనటువంటి వస్తువు. కొన్ని వేల సంవత్సరాలు, కేపబుల్ ఆఫ్ పవరింగ్ డివైజెస్ ఫర్ 1000 years, రైట్? సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డైమండ్ బ్యాటరీ యూజెస్ కార్బన్ 14. డైమండ్ బ్యాటరీ దేని వాడుతుంది? కార్బన్ 14 అనేటటువంటి రేడియో యాక్టివ్ ఐసోటోప్ కార్బన్ 14 వాడుతుంది. రేడియో యాక్టివ్ ఐసోటోప్ కార్బన్ 14 విచ్ హ్యాస్ ఆఫ్ లైఫ్, దీని అర్ధకాలం ఎంత ఉంటుంది అంటే టీ ఆఫ్ ఇజ్ ఈక్వల్ టు 5700 years ఉంటుంది. టీ ఆఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 5700 years టీ ఆఫ్. దీని యొక్క అర్ధకాలము అంటే సగం అణువులు కరిగిపోవడానికి పట్టేటటువంటి టైం ఎంత? 5700 సంవత్సరాలు అనేది ఉండడం అనేది జరుగుతుంది. అందుకనే ఈ కార్బన్ 14 అనేటటువంటి డైమండ్ బ్యాటరీ అనేక వేల సంవత్సరాలు పవర్ సప్లై డివైజెస్కి ఇస్తుంది. ఇది చాలా గ్రేటెస్ట్ ఇన్నోవేషన్. ఆపరేట్స్ బై హార్నెసింగ్ ఎనర్జీ ఫ్రమ్ ద రేడియో యాక్టివ్ డికే ఆఫ్ కార్బన్ 14. ఇది హార్నెసింగ్ ఎనర్జీ. ఇది దేనితోటి ఆపరేట్ అవుతుంది? హార్నెసింగ్ ఎనర్జీ ఫ్రమ్ రేడియో యాక్టివ్ డికే ఆఫ్ కార్బన్ 14 నుంచి వచ్చేటటువంటి ఎనర్జీ నుంచి దీన్ని ఆపరేట్ చేయడం అనేది జరుగుతుంది. ద కార్బన్ 14 బ్యాటరీ సిట్స్ ఇన్ ద కేస్ ఆఫ్ డైమండ్ అనేటటువంటి కప్పులో ఈ కార్బన్ 14 అనేటటువంటి పదార్థాన్ని ఉంచి బ్యాటరీ లాగా తయారు చేస్తారు. విచ్ ప్రొవైడ్స్ ఇట్ విత్ స్ట్రెంగ్త్ అండ్ రెసిలెన్స్. ఇది బాగా డైమండ్ని ఎందుకు వాడుతున్నాము అంటే డైమండ్ అనేది చాలా స్ట్రెంగ్త్గా ఉంటుంది, దాని రెసిలెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం డైమండ్ను వాడడం అనేది జరిగింది. నాట్ ఓన్లీ దట్, దీని యొక్క అప్లికేషన్లు ఏంటివి అంటే ఇట్ కెన్ ప్రూవ్ ద పర్టికులర్లీ హెల్ప్ఫుల్ ఇన్ హెల్త్ కేర్ వేర్ ఇట్ కెన్ బి యూజ్డ్. పవర్ పీస్ మేకర్స్లో దీన్ని వాడచ్చు, హియరింగ్ ఎయిడ్స్లో దీన్ని వాడచ్చు, అక్యులర్ డివైజెస్లో కూడా దీన్ని వాడడం అనేది జరుగుతుంది. అంటే ఎక్కడైతే హెల్త్ కేర్ డివైజెస్ ఉన్నాయో ఆ హెల్త్ కేర్ డివైజెస్లో దీన్ని వాడడానికి చాలా ఇది అనుకూలంగా ఉంటుంది. పేషెంట్స్ వోంట్ నీడ్ టు రీప్లేస్ ద బ్యాటరీస్ యాజ్ ద డైమండ్ బ్యాటరీ కెన్ లాస్ట్ ఫర్ ఇయర్స్. ఒక మనిషి 100 సంవత్సరాల వరకే బతుకుతాడు.
హియరింగ్ డివైజెస్ మనం ఒక మనిషికి ఇన్సర్ట్ చేసినట్లయితే తను చనిపోయేంత కాలం కూడా అతను ఛార్జింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు C14 బ్యాటరీ నుంచి. ద బ్యాటరీ కుడ్ ఆల్సో బీ యూజ్డ్ ఇన్ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్. దీన్ని ఎన్విరాన్మెంట్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అంటే స్పేస్లో మనం బ్యాటరీలను వాడాలంటే లిథియం అయాన్ బ్యాటరీలు వాడాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి స్పేస్లో వాడచ్చు. ఆన్ ఎర్త్, హిమాలయాస్, మౌంటైన్స్, ఐస్బర్గ్స్, like that places also we have to use this battery where it is not practical to replace the conventional battery. మనము ప్రాక్టికల్గా కన్వెన్షనల్ బ్యాటరీలను రీప్లేస్ చేయలేనటువంటి ప్లేస్లో ఈ కార్బన్ C14 డైమండ్ బ్యాటరీని మనం వాడచ్చు. సో దే కెన్ ఆల్సో ప్రూవ్ టు బీ ఏ గ్రేట్ హెల్ప్ ఇన్ స్పేస్ మిషన్స్. మనం పంపించేటటువంటి శాటిలైట్స్లో మనం దీన్ని వాడడం అనేది జరుగుతుంది. మనం పంపించేటటువంటి శాటిలైట్స్లో దీన్ని వాడచ్చు. ఇది చాలా స్పేస్ మిషన్లో ఈ కార్బన్ C14 డైమండ్ బ్యాటరీని వాడచ్చు. క్లియర్? రైట్. వన్స్ అగైన్ యూ హ్యావ్ టు సీ, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కార్బన్ C14 అనేటటువంటి డైమండ్ బ్యాటరీని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టోల్ అండ్ UK అటామిక్ ఎనర్జీ అథారిటీ వాళ్ళు డెవలప్ చేసిరు. ఇది ఒకటి రేడియో యాక్టివ్ ఐసోటోప్. దీని ఆఫ్ లైఫ్ టైం ఎంత ఉంటుంది? 5700 సంవత్సరాలు ఉంటుంది. ఒకసారి ఇది యాక్టివేట్ చేస్తే 5700 years వరకు ఆఫ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఓన్లీ డిక్రీజింగ్. ప్లీజ్ రిమెంబర్. సో దట్స్ వై వీ హ్యావ్ టు యూజ్ దిస్ బ్యాటరీ in healthcare conditions, in space conditions, extreme weather conditions, in space missions we are using this one. So very important application in the science and technology. Please remember and utilize in your competitive examination. Please share and subscribe our YouTube channel. Thank you. We will meet you with another important science and technology topic tomorrow. Thank you so much.